సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హలో సంతోష్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. సో ఈరోజు ఏ టాపిక్ అనుకుంటున్నారు మీరు? ఇవాళ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ దట్. అంటే చాలా మంది రాస్తారా బ్యాంకింగ్ ఎగ్జామ్స్? యా, క్లోజ్ టు 25 lakhs మంది రాస్తారు బీట్ పిఓ ఆర్ క్లర్క్ ఎగ్జామినేషన్స్. వేరే అన్ని కూడా కన్సిడర్ చేస్తే వీ కెన్ సే అరౌండ్ 30 lakhs పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్ టు బ్యాంక్స్. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలంటే మెయిన్ క్వాలిఫికేషన్ ఏముండాలి? క్వాలిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్, ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇస్ ఫైన్. అంటే పాస్ అయి ఉండాలి విత్ మినిమం పర్సంటేజ్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ అగైన్ ది బ్యాంక్స్. బట్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే దిల్ బి గుడ్ ఇనఫ్ టు గెట్ ఇన్ టు బ్యాంక్స్. సో మోస్ట్లీ ఏ బ్యాంక్స్? ఎస్బీఐ ఒకటి, నెక్స్ట్ స్టేట్ లెవెల్ బ్యాంక్స్. సో బేసికలీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ 2 categories లో డివైడ్ అయి ఉంటాయి. ఒకటేమో ఎస్బీఐ బ్యాంక్. సో ఎస్బీఐ సిన్స్ దట్స్ ది నేషనలైజ్ బ్యాంక్, బిగ్గెస్ట్ బ్యాంక్. సో మనకి ఆర్బీఐ ఉంటుంది ఫస్ట్, దెన్ ఎస్బీఐ. ఆర్బీఐ వాళ్ళు సపరేట్ ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. ఆర్బీఐ కిందనే ఎస్బీఐ ఉంటుంది. సో ఆర్బీఐ ఇస్ ది గవర్నింగ్ బాడీ. సో ఎస్బీఐ వాళ్ళది వాళ్ళ పిఓ, వాళ్ళ ప్రొబేషనరీ ఆఫీసర్ అండ్ వాళ్ళ క్లర్క్ ఎగ్జామ్స్ ఉంటాయి. దెన్ అదర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, వీటిల్వన్నీ అండ్ అగైన్ రూరల్ బ్యాంక్స్, ఇవన్నీ ఐబీపీఎస్. ఐబీపీఎస్ ఇస్ ది గవర్నింగ్ బాడీ ఫర్ ఆల్ దీస్ బ్యాంక్స్ అనమాట. So they will conduct their exams. So basically RRB వాళ్ళది RRB exams, SBI వాళ్ళవి SBI exams and other nationalized banks and rural banks ది IBPS. సో మోస్ట్లీ దీంట్లో వచ్చేసరికి క్లర్క్ జాబ్స్ ఎక్కువ, పిఓ జాబ్స్ ఉంటాయి. సో ఏది ఎక్కువ హై పోస్ట్ దీంట్లో? సో బేసికలీ శాలరీ వైజ్ చూసుకుంటే పిఓ అండ్ గ్రేడ్ బి. ఆర్ఆర్బి వాళ్ళది గ్రేడ్ బి కూడా ఉంటుంది. అది ఆల్మోస్ట్ 85,000 వరకు ఉంటుంది శాలరీ. పిఓ వాళ్ళది అరౌండ్ 52 to 55,000 ఉంటుంది శాలరీ. అగైన్ డిపెండ్స్ ఆన్ ఎస్బీఐ వాళ్ళది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఐబీపీఎస్ వాళ్ళది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ క్లర్క్ వాళ్ళది 28 నుంచి 32,000 ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ రోల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీ అదంతా ఆబ్వియస్లీ గ్రేడ్ బి తర్వాత పిఓ రోల్ కి యునో చాలా ఎక్కువ మంచి స్టేటస్ ఉంది అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ రోల్. సో పోల్చుకుంటే ఇంచుమించు సేమ్ డిఫరెన్స్ లోనే ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ ఏదైనా తేడా వస్తుందా దీంట్లో? అంటే ఇప్పుడు బేసికలీ క్లర్క్ అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది జాబ్ రూల్స్. క్లర్క్ అంటే ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్. ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు క్యాషియర్ అవనివ్వండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవనివ్వండి, కొంత డేటా ఎంట్రీ చేస్తుంటారు, అవన్నీ క్లర్క్ జాబ్స్. పిఓ జాబ్స్ ఏంటంటే ఇది మోర్ ఆఫ్ మేనేజరియల్ జాబ్స్. అంటే బ్రాంచ్ ఆపరేషన్స్ చూసుకోవడము, లోన్స్ అన్ని డిస్పోజ్ అవుతున్నాయా లేదా అవన్నీ. సో బేసికలీ పిఓ నుంచి వాళ్ళు మేనేజర్ లెవెల్ దాకా వెళ్ళొచ్చు అనమాట. సో అలా ప్రమోషన్స్ తీసుకుంటూ. సో ఆబ్వియస్లీ మోర్ మేనేజరియల్ సైడ్ కాబట్టి యునో పిఓ ఇస్ ఎ బెటర్ జాబ్. దీనికంటే గ్రేడ్ బి ఇంకొంచెం అప్పర్ హ్యాండ్. దీంట్లో గ్రేడ్ బి ఇంకా అప్పర్ హ్యాండ్. బట్ గ్రేడ్ బికి ఏంటంటే ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. అది యునో అప్లై చేయాలంటే. అంటే ఫినాన్స్ ది కూడా ఒక టెస్ట్ ఉంటుంది గ్రేడ్ బి రాయడానికి. సో దట్ ఈస్ హౌ ది గ్రేడ్స్ గో అనమాట. సో ఇయర్స్ నుంచి చూస్తుంటే ఈ బ్యాంక్ ఎగ్జామ్ అప్లికెంట్స్ పెరుగుతున్నారా తగ్గుతున్నారా? ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ పెరుగుతారు. అంటే హియర్ అండ్ దేర్ తగ్గినా కానీ ఫ్యూ థౌజండ్స్ లో తగ్గుతారు. బట్ ద డిమాండ్ ఇస్ వెరీ హై బికాస్ మన టైం నుంచి కూడా, మన పేరెంట్స్ టైం నుంచి ఇప్పటికీ కూడా బ్యాంక్ జాబ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ది సేఫెస్ట్ జాబ్స్. అంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. బ్యాంక్ జాబ్స్ లో బెనిఫిట్స్ చాలా ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ యునో శాలరీస్. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆబ్వియస్లీ అండ్ బెనిఫిట్స్ కూడా. బ్యాంక్ లోన్స్ అవనివ్వండి, విత్ ఎంప్లాయీస్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనేవి ఇస్తారు. అండ్ ప్లస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీస్ కూడా. సో ఈ పే కమిషన్స్ వస్తున్న కొద్దీ, 6th పే, 7th పే, 8th పే కమిషన్స్ వస్తున్న కొద్దీ వాళ్ళ శాలరీ గ్రేడ్ కూడా పెరుగుతుంది. అండ్ దే హావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ లైక్ హౌస్ కి అవనివ్వండి, ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి. దర్ లాట్ ఆఫ్ బ్యాంక్ బెనిఫిట్స్ ఆర్ హ్యూజ్. సో మనం కూడా చూసామంటే సక్సెస్ఫుల్ ఎవరైతే ఫ్యామిలీస్ అవి ఉన్నాయో, బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫ్యామిలీస్ ఇంకా అంటే ప్రాపర్ గా సెటిల్ అయిపోయారు అనమాట. సో దట్ ఈస్ వై బ్యాంక్ జాబ్స్ ఆర్ వెరీ గుడ్, హై ఇన్ డిమాండ్. దే విల్ ఆల్వేస్ బీ ఇన్ డిమాండ్ అనమాట. అండ్ ప్లస్ రెప్యుటేషన్ ఇన్ ది సొసైటీ. అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఇస్తారు సొసైటీలో. అంటే ఆర్మ్ ఫోర్సెస్, బ్యాంకింగ్, ఇవన్నీ. దట్ ఈస్ వై యునో ఈ ఎగ్జామ్స్ కి చాలా మంది లక్షల్లో ఉంటారు అప్లికెంట్స్. సో ఎగ్జామ్స్ మంచి రాయాలంటే ఫస్ట్ ప్యాటర్న్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి? సో ఇప్పుడు పిఓ అయినా కానీ ఆర్ క్లర్క్ ఎగ్జామ్స్ అయినా అవనివ్వండి, 2 పేపర్స్ ఉంటాయి బేసికలీ, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో కొన్నింట్లో phase 1 phase 2 అంటారు. లైక్ గ్రేడ్ ఆర్బీఐ గ్రేడ్ బి వాళ్ళది phase 1 phase 2 అంటారు. బట్ దెర్ ఆర్ 2 పేపర్స్. పేపర్ 1 లో ఉన్నవి 3 సెక్షన్స్. ఒకటి క్వాంట్, ఒకటి ఇంగ్లీష్, ఒకటేమో రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్.
సెకండ్ పేపర్లో మళ్ళీ ఈ త్రీ సెక్షన్స్ ఉంటాయి, ప్లస్ జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. బేసికలీ ఈ 2 పేపర్స్. సో ఇప్పుడు పిఓలో ఏం చేస్తారంటే బేసికలీ ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ ఫర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ రాయొచ్చు. వాళ్ళు మెయిన్ స్కోర్ ప్లస్ ఇంటర్వ్యూ స్కోర్ కన్సిడర్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. 75% వెయిటేజ్ ఇస్ ఫర్ ప్రిలిమ్ స్కోర్, మెయిన్ స్కోర్. 25% ఇస్ ఫర్ ఇంటర్వ్యూ రౌండ్ కూడా ఉంటుంది. ఆ 2 స్కోర్స్ కంబైన్ చేసి దే విల్ గివ్ ది ఫైనల్ ఆఫర్, అంటే ఏ బ్యాంక్లో వచ్చింది అనేది. అదే ఎస్బీఐలో ఇంకోటి గ్రూప్ యాక్టివిటీ కూడా ఉంటుంది అనమాట, గ్రూప్ డిస్కషన్ కేస్ స్టడీ రౌండ్ కూడా ఉంటుంది. సో అగైన్ దే కన్సిడర్ మెయిన్ స్కోర్, ఈ గ్రూప్ డిస్కషన్ స్కోర్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ స్కోర్. సో ఇలా కంబైన్ చేసి దే గివ్ ది ఫైనల్ స్కోర్. అదే క్లర్క్ ఏంటంటే డైరెక్ట్లీ దే హ్యావ్ మెయిన్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, అండ్ దే గెట్ ది ఫైనల్ స్కోర్. జనరలీ మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే 1 మార్క్ ఫర్ కరెక్ట్ ఆన్సర్, -1/4 అంటే -0. నెగిటివ్ కూడా ఉంటుంది, -0.25 ఫర్ రాంగ్ ఆన్సర్ ఉంటుంది అనమాట. అండ్ ఇట్స్ ఎ స్పీడ్ బేస్డ్ పేపర్. 1 క్వశ్చన్ కి ఆల్మోస్ట్ 1 minute టైం వస్తుంది, టైం బేస్డ్ ఉంటుంది. సో 1 క్వశ్చన్ 1 minute టైం బేస్డ్ ఉంటుంది. అగైన్ ఏ బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ ఇదే. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెవెల్, పిఓ ఎగ్జామ్స్ ఆర్ రిలేటివ్లీ మోడరేట్ లెవెల్ ఉంటుంది, క్లర్క్ ఎగ్జామ్స్ ఆర్ ఈజీ లెవెల్ ఉంటుంది అనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా క్లర్క్ వి ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి, అరౌండ్ 8,000 10,000 ఓపెనింగ్స్ ఉంటాయి. పిఓ లెవెల్ ది అరౌండ్ 2,000 నుంచి 4,000 వరకు ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అగైన్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ వీటికి. సో ప్యాటర్న్ మటుకు ఇదే. సో ఎవరైనా స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటే క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ విత్ కంప్యూటర్ ఎబిలిటీ నేర్చుకోవాలి. నేను చెప్పినట్టు ఆర్ఆర్బి గ్రేడ్ బి లో వాళ్ళు ఫినాన్స్ ది కూడా ఒక పేపర్ ఉంటుంది అనమాట, బికాస్ దట్స్ మోర్ టెక్నికల్ రోల్. సో ఆ పేపర్ కూడా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ దీస్ పేపర్స్. అంటే ఇది రిటన్ బేస్డ్, అదర్వైజ్ కంప్యూటర్ బేస్డ్? ఇట్స్ ఎ కంప్యూటర్ బేస్డ్. సో టోటల్ గా ఎస్. సో ఇది చూసుకుంటే మనము ఇంకోటి సాలరీస్ ఎలా ఉంటాయి పిఓకి, క్లర్క్ కి? క్లర్క్ కి అరౌండ్ 28 నుంచి 32,000 ఉంటాయి. పిఓకి 52 నుంచి 55, సమ్ టైమ్స్ ఇట్ కెన్ గో అప్ టు 60,000 ఉంటుంది, ప్లస్ ఆల్ బ్యాంక్ బెనిఫిట్స్ అండ్ అదర్ పర్ఫార్మెన్స్ రిలేటివ్ ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీని కట్ ఆఫ్స్ ఉంటాయి, కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి? కట్ ఆఫ్స్ అంటే జనరలీ సేఫ్ స్కోర్ ఏంటంటే 50 నుంచి 60% ఆఫ్ ది స్కోర్ తెచ్చుకుంటే ఇట్స్ కన్సిడర్డ్ సేఫ్ స్కోర్. కానీ స్టిల్ టాప్ రోల్లోనే కావాలి అండ్ రిజర్వేషన్ లేదు అంటే అప్ టు 70% ఆఫ్ ది స్కోర్ రావాలి. ఇప్పుడు 100 మార్క్స్ కనుకోండి 70 రావాలి బేసికలీ. సో అగైన్ పేపర్ టు పేపర్ ఇట్ వేరీస్ అనమాట. ఒకటి 100 మార్క్స్ ఉంటుంది, ఒక 235 మార్క్స్ ఉంటుంది. సో ద మెయిన్ గోల్ ఇస్ టు గెట్ 60 to 70% ఆఫ్ ది స్కోర్. అది వస్తే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ టు క్రాక్ దీస్ ఎగ్జామినేషన్. ఇప్పుడు బిగినర్స్ కూడా కొంతమంది అటెంప్ట్ చేయాలని చూస్తారు, ఫస్ట్ టైమర్స్ ఉంటారు, వాళ్ళకి స్ట్రాటజీ ఎలా యూస్ చేస్తారు? ఫస్ట్ ఏంటంటే స్పీడ్ బేస్డ్ పేపర్ అండి ఇది. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ స్పీడ్. అంటే క్వశ్చన్స్ మోడరేట్ లెవెల్, ఈజీ లెవెలే ఉంటాయి, ఎంత తొందరగా సాల్వ్ చేస్తారు అనేది ఉంటుంది. సో బేసికలీ మ్యాథ్స్లో కానివ్వండి, రీజనింగ్లో కానివ్వండి, దాంట్లో ఏంటంటే స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవాలి. అంటే క్యాల్కులేషన్స్ ఫాస్ట్గా చేయగలగాలి. సో దే హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ స్పీడ్ మ్యాథ్స్, పర్సంటేజెస్, నంబర్స్, నంబర్ క్రంచింగ్, దే హ్యావ్ టు బి వెరీ గుడ్ అట్ ఇట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. చాలా మందికి మన తెలుగు పిల్లలకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రాబ్లమ్ ఇస్ ఇంగ్లీష్ పేపర్ చూసి భయపడతారు. మోడరేట్ లెవెల్ వచ్చినా కానీ దే ఆర్ నాట్ యూస్ టు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేటింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఆ ఇంగ్లీష్ సెక్షన్ చూసి చాలా భయపడతారు, మార్క్స్ కూడా అక్కడే పోతాయి. కానీ ఇంగ్లీష్లో కూడా బేసిక్ ఇంగ్లీషే వస్తుంది. దానికి ఏంటంటే క్విక్ ఫిక్స్ లేదు. దే హ్యావ్ టు రెగ్యులర్లీ రీడ్ న్యూస్ పేపర్స్, దే హ్యావ్ టు వాచ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ అండ్ లెర్న్ సెంటెన్స్ ఫార్మేషన్ కానివ్వండి, యాంటోనిమ్స్, సినోనిమ్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్. దే హ్యావ్ టు బి గుడ్ విత్ దిస్. సో ఆ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఫైనలీ జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ ఎబిలిటీ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఏబుల్ టు మేనేజ్. దీంట్లో చాలా ఎక్కువ మార్క్స్ ఉంటాయి ఇన్ ది మెయిన్స్ పేపర్. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పేపర్లో దీంట్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అనమాట. సో అది కూడా దే హ్యావ్ టు బి ఎవ్రీడే రెగ్యులర్లీ. సో న్యూస్ పేపర్ అనేది చదవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మటుకు ఇప్పుడు చదవట్లేదు కదా, చదవరు. ఈ మధ్య ఫోన్స్ రావడంతో ఇన్ షార్ట్స్ యాప్స్, ఫోన్స్ లో కూడా న్యూస్ పేపర్ యాప్స్ ఉంటాయి. దే హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ న్యూస్ పేపర్ మీద టైం స్పెండ్ చేశారంటే జనరల్ అవేర్నెస్ సెక్షన్ సార్టెడ్. ఇంగ్లీష్ కూడా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, న్యూ వర్డ్స్, ఏమైనా న్యూ వర్డ్స్ వస్తే, ఈ మధ్య ఏఐ ఉంది, వాళ్ళు జస్ట్ స్కాన్ చేశారంటే ఆ కంప్లీట్ వర్డ్స్ సమ్మరీ అదంతా కూడా వస్తుంది అనమాట. సో మనకేంటి ఈ మధ్య స్టూడెంట్స్ కైనా ప్రొఫెషనల్స్ కైనా ఇన్స్టాగ్రామ్ లో న్యూస్ మనకి తెలుస్తుంది. ఏదైనా ఏంటంటే ఇన్స్టాలో చూసాను అంటారు. ఇన్స్టాలో ఏంటి ఓన్లీ క్విక్ న్యూస్. ఇట్స్ లైక్ మీరు 10 seconds లో యూఆర్ జస్ట్ స్కానింగ్ ది హెడ్లైన్. ఆ న్యూస్
ఆ ఫార్మేషన్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు చూడండి, పారాజంబుల్స్ అయినా అవ్వనివ్వండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ సెక్షన్ అయినా అవ్వనివ్వండి, దాంట్లో ద వే దే ఆర్ స్ట్రక్చరింగ్ ది సెంటెన్సెస్ ఏమైనా మిస్టేక్ ఉందా, అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటేనే దే విల్ నో. సో ఐ వుడ్ సే half an hour time daily they have to spend on newspaper, half an hour time on increasing the speed of calculations. ఈ 2 skills are very very important. Rest all will fall into place. దీనిలో వెయిటేజ్ ఎక్కువ దేనికి ఉంటుంది, లైక్ విత్ సెక్షన్ హ్యాస్ అన్ని సెక్షన్స్ కి అప్రాక్సిమేట్లీ సేమ్ వెయిటేజ్ ఉంటుంది హియర్ అండ్ దేర్. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, సెకండ్ పేపర్ లో జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ ఎబిలిటీ దానికి ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈ ఒక్క సెక్షన్ చేస్తే మిగతాది ఈజీగా చేసుకో అలా ఏముండదండి, అన్ని సెక్షన్స్ ఈక్వల్లీ దే హ్యావ్ టు పర్ఫార్మ్ బికాస్ 60-70% ఆఫ్ ది స్కోర్ రావాలంటే దే నీడ్ టు డూ ఆల్ సెక్షన్స్ వెల్. ఓకే, ఇప్పుడు ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు అల్టిమేట్ గోల్ ఇస్ టు గెట్ ఇన్ టు పిఓ, ట్రూ. ప్రొబేషనరీ ఆఫీసర్ అవ్వాలంటే అన్ని సెక్షన్స్ దే హ్యావ్ టు మాస్టర్. అండ్ దీనికి ఏంటంటే కామన్ ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. అచ్చా, సో ఈ నెక్స్ట్ ఎప్పుడు ఉంటాయి ఎగ్జామ్స్ ఓపెన్? సో జనరలీ ఆగస్ట్ నుంచి మనకి ఈ ఎగ్జామ్స్ అనేవి నోటిఫికేషన్ డేట్స్ ఇవన్నీ. సో ఆగస్ట్ నుంచి టిల్ నవంబర్ వరకు ఇవన్నీ నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్, డేట్స్ అన్నీ కూడా ఈ విండోలో ఉంటాయి అనమాట. సో దే హ్యావ్ టు కీప్ చెకింగ్ SBI వెబ్సైట్, IBPS వెబ్సైట్ ఫర్ మోర్ రెగ్యులర్ అప్డేట్స్. అండ్ మన ఛానల్లో కూడా యాజ్ సూన్ యాజ్ వి గెట్ ఇట్ వీల్ టెల్ దెమ్. సో దే అప్రాక్సిమేట్లీ హ్యావ్ ఆగస్ట్ అన్నా కానీ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ దే హ్యావ్ అరౌండ్ 7 to 8 months టైమ్, విచ్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ టు క్రాక్ దీస్ ఎగ్జామ్స్. ఐ హర్డ్ దట్ ఇయర్ డిసెంబర్, లైక్ ఈ మంత్ అయినాయి అని విన్నాను. ఈ మంత్ ఒకటి అయింది ఎగ్జామినేషన్, బట్ అగైన్ సమ్ టైమ్స్ ఇట్ స్పిల్స్ టు డిసెంబర్. ఎగ్జామ్స్ అయిపోయి కూడా ఇంటర్వ్యూస్ కొంచెం కొన్నిసార్లు డిలే అవుతాయి అనమాట. ఇంటర్వ్యూస్ వాళ్ళు డిసెంబర్ జాన్ లో అవుతాయి. సో అందుకనే వాళ్ళు దే ట్రై టు ర్యాప్ అప్ ది ఎగ్జామ్స్ ఇన్ నవంబర్ డిసెంబర్. దాని తర్వాత ఇంటర్వ్యూస్ అవన్నీ అవుతాయి బికాస్ పిఓ ఎగ్జామ్స్ కి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ ఆర్ మ్యాండేటరీ. సో ఆ ఇంటర్వ్యూ స్కెడ్యూల్స్ డిపెండింగ్ ఆన్ ది పీపుల్ ఓపెనింగ్స్ అంతా క్లోజ్ అయ్యేటప్పటికి Jan-Feb కల్లా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో లాస్ట్లీ బ్యాంక్ అప్లికెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకున్నారు? వాట్ దే హ్యావ్ టు గెట్, లైక్ రిమెంబర్ బ్యాంక్ అప్లికెంట్స్ ఏంటంటే డోంట్ టేక్ బ్యాంక్ ఎగ్జామ్ యాజ్ జస్ట్ అ బ్యాకప్ ఆప్షన్. అంటే ఇప్పుడు బేసికలీ ఏంటి, చాలా మంది ఫస్ట్ గ్రూప్స్ రాస్తారు, గ్రూప్స్ తో పాటు బ్యాంక్ బ్యాకప్ లా చూస్తారు అనమాట. జస్ట్ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యి బ్యాంక్స్ కి అసలు ప్రిపేర్ అవ్వకుండా బ్యాంక్స్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. దిస్ ఇస్ అ డిఫరెంట్ పేపర్, దట్ ఈస్ అ డిఫరెంట్ పేపర్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఫర్ బ్యాంకింగ్ లెవెల్ క్వశ్చన్స్ ఆల్సో. అంటే ఇక్కడ ఏంటంటే ఫోకస్ ఇస్ ఆన్ మోర్ ఆన్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్. జనరల్ అవేర్నెస్ అనేది మన మెయిన్స్ పేపర్లోనే వస్తుంది. వెరస్ గ్రూప్ ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్, పాలిటీ, ఇవన్నీ కూడా ఎకనామిక్స్, ఇవన్నీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, మన సబ్జెక్ట్స్ మీద ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఎక్కువ డెడికేటెడ్ టైం స్పెండ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్స్ చేయండి. జనరలీ ప్రీవియస్ ఇయర్ మోడల్స్ చాలా రిపీట్ అవ్వడం చూస్తున్నాము. స్పీడ్ మ్యాథ్స్ చేయండి, న్యూస్ పేపర్ చదవండి. లాస్ట్ మినిట్ ఏదో అటెంప్ట్ చేసి తర్వాత చూద్దాం అనేది ఉండదు దీంట్లో. అండ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. బట్ అగైన్ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కానీ సీరియస్ అప్లికెంట్స్ మీకు 50-60,000 మాత్రమే ఉంటారు. మీ కాంపిటీషన్ 50-60,000తోనే. కన్సిస్టెంట్ ప్రిపరేషన్, లాంగ్ టర్మ్ వ్యూతో ప్రిపేర్ చేస్తే దే కెన్ డెఫినెట్లీ మేక్ ఇట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంత దీనికి? ఇట్ డిపెండ్స్ ఆన్ ఓపెనింగ్ టు ఓపెనింగ్. సో ఇప్పుడు పిఓ రోల్స్ 6,000, 4,000 to 6,000 మధ్యలో ఉంటాయి. దెన్ క్లర్క్ రోల్ 8,000 నుంచి 10,000 ఉంటాయి. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది రోల్, దాన్ని బట్టి ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మోస్ట్లీ దే షుడ్ చూస్ వైజ్లీ దీస్ ఆల్. యా, ఆఫ్ కోర్స్ టాప్ ప్రయారిటీ పిఓ. అండ్ అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. దేర్ ప్రయారిటీ షుడ్ బి పిఓ. పిఓ లెవెల్ చదివారంటే క్లర్క్ ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఈజీ. అని చాలా మంది ఏంటంటే ఈజీ ఎగ్జామ్ అని మైండ్లో ఫిక్స్ అయిపోతారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ యాక్చువల్లీ. ఇంకా ఈజీ పేపర్ వస్తుంది కాబట్టి కాంపిటీషన్ విల్ బి మోర్. Even average student can be able to solve those questions. So it's all about speed, strategy. So time spent in 6 to 8 months of time is bare minimum to crack these exams. Yeah. Thank you. Thank you so much.